వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. అష్టమంలో కేతు కూడా బలంగా ఉన్నారు. ఆధ్యాత్మిక పరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా అనుకోని సంఘటనలు జరుగుతాయి. అది మంచి ఫలితాలే ఉంటుంది. ₹1 ఖర్చు అవుతుంది అనుకున్న చోట ₹2 ఖర్చు అవుతుంది. శుభకార్యాలు చేస్తారు. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించండి. కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అది వ్యాపారం ఉన్న వారికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. గత వారం బాగుంది చెప్పినట్టుగా ఈ వారం బాగుంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. వ్యాపారం మీద దృష్టి సారించడం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. షష్టమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు. అది కుజుడితో కలిసి స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ కానీ, ఇండైజెషన్ సిస్టమ్ సంబంధించిన కానీ, మోకాళ్ళ నొప్పులకు సంబంధించినవి, నరాలకు సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అది పెద్దవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి 8 మంగళవారాలు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళారంగాల వారికి కలిసి వచ్చే విధంగా కాలం గడుస్తోంది. అదేవిధంగా రాజకీయ రంగాల వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. అనుకోని పదవి వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద గడిచిన 2 వారాల కంటే ఈ వారం ఇంకా బాగుందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు పరిశీలించుకొని అన్నీ ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు అంత అనుకూలంగా లేదు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, డబ్బు పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. లేదా ముందుకు వెళ్దాం, తర్వాత చూసుకుందాం, మనకెవరు ఏం ఇబ్బంది లేదు, అన్నీ నాకు తెలుసు అనే భావన మీకు ఉంటుంది. రాహు మాయ. ప్రాక్టికల్గా ఏదైనా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. ఎడ్యుకేషన్ పరంగా కూడా 10 మంది సబ్జెక్ట్ మారుస్తుంటారు. మనం అదే సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం, అక్కడ బాగా ఉంటుందని అనుకుంటారు. ఉన్న సబ్జెక్ట్ని వదిలేసి ఇంకో దాన్ని పరిగెత్తడం అనేది తప్పది. ఏదైనా కష్టంగా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా కష్టంగా ఉంటుంది. ఏ ఉద్యోగమైనా కష్టమే. దిగినంత వరకే. దిగిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ పట్టుదల పెంచుకోండి. అంతేగాని ఎవరో చెప్పారు లేదా అటు వెళ్దాం ఇటు వెళ్దాం అన్న దాంతో ఎడ్యుకేషన్ని పాడు చేసుకోవద్దు. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పచ్చు. శుభకార్యాలు చేయగలుగుతారు. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసిన వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. శుభకార్యాలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అదేవిధంగా వ్యాపారంలోనూ మంచి లాభసాటిగా ఉంటుంది. గడిచిన 4 వారాల కంటే మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఉన్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగ వేటలో ఉంటారు. ఎప్పుడైనా సరే ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకుండా నూతన ప్రయత్నాలు చేసుకోండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాలం అంత అనుకూలంగా లేదు. అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. అన్నీ మాయ. ఒక రకమైన ద్వితీయంలో రాహు ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తుంటాడు. ఆ మాయలో పడి మనం అన్నీ కోల్పోయే అవకాశం కూడా గోచరిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతిదానికినూ ఆశకి పడకుండా స్థిరమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి. ఒకరిని చూసి మనం చూసినట్టు, ఒకరిని చూసి వాళ్ళు బాగా ఎదుగుతున్నారు వాళ్ళు కూడా అలాగే ఉందామనుకోవడం పొరపాటు. మనలాగే ఉండండి. మీకు మీలాగే ఉండడం చెప్పదగింది. దానివల్ల పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. లేకపోతే పేరు పోయే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపు చదువుకిను, కెరియర్కిను, కాలభైరవ రూపు నరదిష్టికి, ఆరోగ్యానికి, ఇవి 2 మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు